కథ కాదు జీవితం. సమాజంలో మగవాళ్ళు ఎక్కువైపోయారు, ఆడవాళ్ళు బాగా తగ్గిపోయారు. రాను రాను భవిష్యత్తులో ఆడవాళ్ళు ఇంకా తగ్గిపోతారు, మగవాళ్ళు బాగా పెరిగిపోతారు. ఇంకా భవిష్యత్తులో మగవాడికి పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల దొరకదు అని మనం వింటూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ అలా చెబుతుంది, మా నాయనమ్మ అలా చెబుతుంది. మరి రాను రాను ఆడవాళ్ళు దొరకర్రా ఇలా చెప్తా ఉంది. అంటే మగవాడు పెళ్లి చేసుకోవాలంటే ఏమవుద్ది? ఏదో ఒక ఆడపిల్ల దొరికితే చాలు పెళ్లి చేసుకోండి, లేకపోతే మీకు పెళ్ళిళ్ళే కావు అని చెప్పే రోజులు వస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల పెళ్ళైన మొగుడిని రెండో పెళ్ళంగా, మూడో పెళ్ళంగా అలా చాలామంది తయారవుతున్నారు. ఎందుకు? పెళ్ళిళ్ళు కావని భయమా? ఆడవాళ్ళు తక్కువ ఉన్నారే, మగాళ్ళు ఎక్కువ ఉన్నారే, ఈజీగా పెళ్ళి అవుతాయే, ఇంట్లో కూర్చున్నా వచ్చేసుకుంటారే. ఎందుకు? ప్రేమ, పేదరికమా, అందగాడేనా? దేనికి ఇలా రెండో పెళ్ళంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు ఆడవాళ్ళు? ఈ కేసులో అంతే. ఒక అమ్మాయి పార్వతి, ఒకడికి రెండో పెళ్ళామని అన్నాం, ఎందుకంటే ఏ మొగుడికైనా ఒకటే భార్య ఉంటుంది. ఒక గర్ల్ ఫ్రెండ్గా ఎందుకు ఉండటానికి సిద్ధమైంది ఆమె స్వయంగా అడుగుదాం. అమ్మ పార్వతి రమ్మ. నీ పేరు పార్వతి? అవును సార్. ఏం చదువుకున్నావు పార్వతి? ఏమి? ఏ ఊరు మీది? మాది నూజివీడు సార్. నూజివీడు, కృష్ణా జిల్లా. ఏనన్నా? అవును. నీ భర్త పేరేంటి? రవి సార్. నేను విన్నాను రవికి పెళ్ళయింది, భార్య పేరు వేరే అని చెప్పారే. ఆ అమ్మాయి పేరు కళ్యాణి కదా? కళ్యాణి రవి మొగుడు పెళ్ళాలి కదా, నువ్వెలా పెళ్ళాను అయ్యావు? అంటే రెండో పెళ్లి చేసుకున్నారు సార్. ఎందుకు నాన్న రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? చేసుకోకూడదుగా. ఒక పెళ్ళైంది అనుకో మా లీగల్గా, ఇప్పుడు నేను పెళ్ళయింది, నాకు భార్య ఉంది, నాకు ఇంకొక అమ్మాయిని నేను చేసుకోవాలనిపిస్తుంది. నా భార్య ఉంది కదా, చట్టం ఒప్పుకోదు కదా, న్యాయస్థానాలు ఒప్పుకోవు, భారతదేశమే ఒప్పుకోదు. కానీ భార్య బతుకుంది, ఇద్దరు బిడ్డలు తల్లి అంట ఆ అమ్మాయి, మూడు పెళ్ళ కలిసే ఉన్నారు. నువ్వెట్ట దూరావు, నువ్వెట్ట రెండో పెళ్లి చేసుకున్నావు నాన్న? విడాకులు అవ్వలేదుగా వాళ్ళకి? లేదు సార్. మరి ఎందుకు చేసుకున్నావు అమ్మా? ఏడోకలు డైవర్స్ వచ్చేస్తున్నాయి, పెట్టామని చెప్పారు. ఎవరు చెప్పారు? మా ఆయన గారు. అది నాన్న, డైవర్స్ వచ్చేస్తాయి అని చెప్పటం వేరు, వచ్చినాయి అని చెప్పటం వేరు. నువ్వు వచ్చేదాకా ఆగొచ్చుగా. కాదు నాన్న, వచ్చేదాకా ఆగాలి కదా. ఇప్పుడు నువ్వు పెళ్ళాం కింద కాదు కదా, నువ్వు కాలికి మెట్టెలు పెట్టుకున్నా, మెళ్ళలో పసుపు తాడు వేసుకున్నా, ఒక బొట్టు పెట్టుకున్నా, బొట్టు అంటే నీకు పెళ్లికి ముందే ఉంది, అది వేరే మ్యాటరు. మెళ్ళలో తాళి అనరు దాన్ని, మెట్టెల్ని మెట్లు అనరు. నువ్వు భార్య కాదు కాదు కాదు. దీనికే సమాధానం చెప్తావు చెప్పు. ఇంకా మీరే న్యాయం చేయాలి సార్. నాకు కాదు నాన్న, నువ్వు తప్పు చేస్తే, నువ్వు పొరపాటు చేస్తే న్యాయం అడగొచ్చు. నువ్వు చేసింది మోసం కదా, నేను మోసం అంటారు నాన్న. ఒక భార్య ఉంది నీకు తెలుసుగా నాన్న? ఒట్టేసి చెప్పు. తెలుసు. రవి అనే వ్యక్తికి ఒక భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు తెలుసు. నువ్వేం చెప్పాలి అప్పుడు? నేను ఇష్టపడ్డాను పార్వతి అంటే నువ్వేం చెప్పాలి? నేనంటే నాకు కూడా నువ్వంటే ఇష్టమే రవి, నువ్వు నీ భార్యకి విడాకులు ఇచ్చేయి, ఆ పేపర్ నాకు చూపించు. నీకు నీ భార్యకి ఏ సంబంధం లేదు, కోర్టు వారు లెటర్ ఇస్తే అది చూసి నేను చేసుకుంటా, 2 నెలలు 6 నెలలు నేను ఆగుతా అని కదా చెప్పాలి. మరి నువ్వెట్లా గబక్కన దూరావు? అంటే నీకు అన్నానికి డబ్బులు లేక ఆయన పెళ్లి చేసుకున్నావా? లేదు సార్. చాలా అందగాడని పెళ్లి చేసుకున్నావా? పేదరికమా, లేకపోతే ప్రేమ? ఒక రీజన్ ఉండాలి కదా నాన్న. నువ్వు రవిని అర్జెంటుగా దొంగచాటుగా పెళ్లి చేసుకోవడానికి ఒక రీజన్ ఉండాలి కదా. నేను మోసం చేశాడా, నాకు పెళ్ళే కాలేదని? పెళ్ళైందని చెప్పారు సార్. పెళ్ళేదని చెప్పాడు, విడాకులు అని చెప్పలేదుగా. విడాకులు అవ్వలేదు, డైవర్స్ వచ్చేస్తున్నాయి, అమ్మాయి రాదని చెప్పేసింది, మనవర్తి కేసు వేసింది. కాదు నాన్న, వాళ్ళు వేసిందో ఏ లేదు నీ సంబంధం లేని మ్యాటర్. నీ సంబంధం ఏంటంటే విడాకుల పేపర్ నువ్వు చూడటం, అవునాక? రేపు ఇంకోటి వస్తాడు, నాకు నా పెళ్ళంతో విడాకులు అయిపోయినాయి అంటాడు, చేసుకుంటావా? చేసుకోక. ఇప్పుడు ఎట్లా చేసుకున్నావు? ఏంటి మోసం అంటే? మీ ఇద్దరు కలిపి రవి పెళ్ళాన్ని మోసం చేశారు అంటే ఆమెను ఇద్దరు కలిసి చంపేద్దామని ప్లాన్ చేశారా? ఇప్పుడు రవికి ఎవరు భార్య అంటే ఆమె కళ్యాణి.
నువ్వు కావు, ఏమంటారు నేను సొసైటీలో చెప్పు, ఏమంటారు నువ్వే నోటితో చెప్పు, తెలుసు ఏమంటారు నాన్న? తెలుసు సార్. దొంగచాటుగా ఒక అమ్మాయి మొగుడిని నువ్వు పెళ్లి చేసుకుంటే దొంగచాటు గుళ్ళోకి వెళ్ళి దాన్ని ఏమంటారు? నిన్నేమంటారు? దాన్ని పెళ్ళి అనరు, నిన్నేమంటారు? నువ్వే చెప్పు, నీ నోటితో, నేను అనకూడదు. నీ తెలియపోతే నేను చెప్తా, చెప్పండి సార్. చెప్పంటారా? అక్రమ సంబంధం పెట్టుకుంది అంటారు, భార్య అనరు, ఇల్లాలు అనరు, శ్రీమతి అనరు, మంచి ఆడపిల్ల అని కూడా అనరు. తప్పు కదా నాన్న? విడాకులు అయిపోతానే అని రవి చెప్పాడా? డైవర్స్ అందుకు చేసుకున్నావా? అవును. ఆ మాట అడుగుదామా? రవి భార్య ఒకసారి పిలవండి. అమ్మ నీ పేరేంటి? నా పేరు బి కళ్యాణి భరోతు కళ్యాణి. సార్. మీ దేవురు? ఏకొండూరు సార్. ఏ కొండూరు, కృష్ణా జిల్లా. అవును సార్. చదువుకున్నావా? చదువుకున్నాను సార్. ఏ చదువుకున్నావు? 8th క్లాస్ చదువుకున్నా సార్. 8th క్లాస్. నీ భర్త పేరేంటి? నా భర్త పేరు రవి సార్. ఆమె భర్త పేరేంటో నీకు తెలుసా? అయితే చెప్పంటావా? తెల్- ఆమె భర్త పేరు కూడా భరోతు రవి అని చెప్తా ఉంది. ఏ భరోతు అంటే సేమ్ భరోతు అని చెప్తా ఉంది. బట్ నువ్వు భార్యవి కాదని నేను చెప్పా అమ్మాయికి, నువ్వే భార్యవి నేను చెప్పా. రవి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? కాదు సార్, మామూలుగా మ్యారేజ్ చేశారు, పెద్దల ద్వారంగా పెళ్లి చేసిందే సార్. కదమ్మా, నీకు రవికి పెళ్ళయింది పెద్దల ద్వారా, మీ ఇద్దరు కలిసి ఉంటున్నారా? 2 బిడ్డలు కన్నారు. నీ భర్త ఈ అమ్మాయి వచ్చి నీ భర్తే నా భర్త చెప్తా ఉంది. చెప్పడానికి కారణం ఏంటి? నీ గురించి, నీ భర్త గురించి, ఈ గొడవ గురించి ఒక్క నిమిషంలో చెప్పు చక్కగా, ఏం జరిగిందో. అయితే సార్ గతంలో 1 సంవత్సరం బాగానే ఉన్నాడు సార్ నాతో. మా ఆయన బాగానే ఉండి సార్, బాగానే ఉండి మళ్ళీ మామూలుగా నువ్వు వరకట్నం తేవాలి. మా బావగారు అయితే నాకంటే తర్వాత పెళ్లి చేసుకున్నారు సార్. మా ఆయన కంటే తర్వాత ఒక 2015లో పెళ్లి చేసుకున్నాడు సార్. మా తోటికోళ్ళు ఏమో 2,30,000 తెచ్చింది సార్. మామూలుగా చేను ఉంగరం మొత్తం పెట్టి ఎగస్ట్రా ఒక బండి ఇచ్చారు సార్ మా బావ వాళ్ళకి సార్. ఆ పెళ్లి అయిన అంతకు ముందు సార్ బాగా కొట్టి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నీకు చేసుకోకపోతే మా అన్నయ్య తర్వాత నేను చేసుకుంటే నీకు నాకు కట్నం ఎక్కువ వచ్చేది, అసలు నేను ఎందుకు చేసుకున్నాను నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు వెళ్ళి ఏదైనా చావు లేకపోతే ఏదైనా తిని చావు అని చెప్పేవాడు సార్. అయితే పెద్దలు మా అమ్మోళ్ళకి ఇలా చెప్తే, ఏమవుదమ్మా చిన్న వయసులో నీకేం తెలియదు అని చెప్పేసి ఇలా చెప్పేశాడు సార్. అయితే సరే అని ఇలా గడుచుకొచ్చింది సార్. ఒక బాబు, పెద్ద బాబు పుట్టాడు సార్. పెద్ద బాబు పుట్టిన తర్వాత 3 నెలలకే మళ్ళీ కొట్టి, ఈ బాబు ఎవరికి పుట్టాడు ఏంటనేది అనుమానించాడు సార్. నువ్వు కట్నం తెస్తావా తేవా, నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొని వస్తేనే మా ఇంట్లో నిన్ను నుంచోబెడతాం, లేకపోతే అసలు మా ఇంట్లో ఉండాల్సిన అర్హత కూడా లేదు, నువ్వు ఏం చేసినా మాది రాజ్యం ఉంది, మా పార్టీ మాది ఇది అనేసి మాట్లాడుతున్నారు సార్. ఏదైనా ఉంటే పోలీస్ కేసు పెట్టాం సార్. మా పెద్ద బాబుకి ఇలా జరిగినప్పుడు మళ్ళీ ఇలాగని కొడుతున్నారండి, నేను ఏం చేశానని చెప్తే పోలీసు కేసు పెట్టారు. ఎక్కడ పోలీస్ స్టేషన్? అది గుంటూరు పోలీస్ స్టేషన్ సార్. ఆ కేసు పెట్టారు. ఏమైంది కేసు పెడితే? కేసు పెడితే మళ్ళీ మా పొరపాటు అయిందమ్మా, మేము తీసుకెళ్తామని కాలు చేతులు పట్టుకొని అక్కడ నుంచి సార్ మళ్ళీ తీసుకొచ్చి చిన్నబాబు 8 నెలలు వచ్చినప్పుడు మళ్ళీ గడవ పడ్డారు సార్. ఇలాగే రీసెంట్ గా మొన్న 2015 సార్, 2015 4వ తారీఖు 3వ నెల ఏప్రిల్ 4వ తారీఖు సార్. అప్పుడేమో తారీఖున మళ్ళీ నన్ను కొట్టి బాగా ఇది చేసి, నువ్వు అసలు ఉండబా, అసలు నువ్వు నాతో సరిగా లేదు, అసలు నేను మాట్లాడకూడదు సార్, ఇలాంటి మాటలు ఒక ఆడపిల్ల మాట్లాడుతూ వస్తుంది తప్పే లేదు చెప్పు. కానీ ఈ ఫోన్లో నువ్వు ఈ ఫోటోలు చూసి అసలు లేకుండా నువ్వు వాళ్ళు నాతో నువ్వు అలా ఉండట్లేదు, నాకు అలా ఎవరు వండుతారో వాళ్ళని నేను తెచ్చుకుంటాను, నువ్వు నాకు వద్దు అవసరం లేదని బాగా కొట్టడం సార్.
లేకపోతే ఫేస్బుక్లో ఇలా ఇస్తే కొంతమంది డబ్బులు కూడా పెట్టారే నువ్వు ఇక్కడ నుంచి అని చెప్పేసి నన్ను కొట్టి బాగా చేస్తే నేను ఇంకా బతకడం ఎందుకని పురుగుల మందు తాగాను సార్. ఏమి విధిరా బంగారు జీవితాన్ని కాలరాసేరా, ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసేరా. పురుగుల మందు తాగినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడ హాస్పిటల్లో చూపెట్టారు సార్. చూపెట్టిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు సార్. అమ్మ నాన్న వాళ్ళని చూసి వీళ్ళ ఇంటికి వచ్చేసారు సార్. అప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటున్నాను సార్. ఉంటుంటే చిన్నపిల్లల్ని మామూలుగా పెద్ద మనుషులకి చెప్పారు సార్. మా అమ్మాయిని అయితే మేము పంపిస్తాం, కేసు అయితే మేము పెట్టాం. ఎందుకంటే 2 బిడ్డలు ఉన్నారు కాబట్టి మేము కేసు పెట్టడం అన్యాయం కాదు. అది మళ్ళీ కాపురానికి అక్కడికి అమ్మాయి వెళ్ళాలి, మళ్ళీ కేసు పెట్టిందని ఎందుకు అనిపించుకోవడం వాళ్ళు అని కేసు పెట్టలేదు సార్. కేసు పెట్టేసరికి మంచిది అవుతావా? అవును సార్. ఇస్తానమ్మా. తాగావా? ఒక్క నిమిషం కూర్చో కామ్గా, ఒక్క నిమిషం కాము కూర్చో. చెప్పున్నాను. ఇలా బాగా హింసలు పెడతాడు సార్. ఎవరైనా మాట్లాడినా చూసినా వాళ్ళ సొంతం చుట్టాలు వచ్చినా సరే ఇలా కింద తల ఉంచుకొని ఇలా మంచినీళ్ళు ఇవ్వాలి సార్. నువ్వు ఎవరికైనా కళ్ళు చూస్తే నువ్వు వాళ్ళ కళ్ళు చూస్తున్నావు, వాళ్ళతో చూస్తున్నావే ఏంటి నువ్వు, వాళ్ళతో కాపురం పెడతావే ఏంటి నువ్వు అనేసి చెప్తాడు సార్. మళ్ళీ రీసెంట్గా 1 సంవత్సరం క్రితం సార్ పెద్ద మనుషులో నాకు వాళ్ళని నేను తీసుకెళ్తాను, నాకు బుద్ధి వచ్చిందని చెప్పేసి పంచాయతీ కూర్చొని సార్ మళ్ళీ మా అమ్మాయి చెవులి జోడు ఏరే అబ్బాయికి ఇచ్చింది, బ్యాంకులో పెట్టింది అని చెప్పేసి బ్యాంకులో నుంచి ఈడిపించుకొచ్చినట్టు ఆ కాగితాలు మొత్తం రాపించుకొచ్చారు సార్. రాపించుకొచ్చి అక్కడ నుంచి మేము ఈడిపించుకొచ్చాం ఇది అని వాళ్ళు చెప్పారు సార్. అయితే నేను అసలు పెళ్ళి అయిన కాడ నుంచి 16 రోజు పండుగ దాగే నేను నా ఒంటి మీద వస్తువులు ఉంచారు సార్ వాళ్ళు. అప్పటి నుంచి ఒక వస్తువు కూడా నేను పెట్టుకోలేదు సార్, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. కానీ వాళ్ళు అలా నా మీద అలా అనుమానం కట్టి అంటగట్టి నన్ను ఎలా వదిలించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు సార్. ఇది సార్ జరిగింది మ్యాటర్. అయితే మరి అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి అయితే మొన్న రీసెంట్గా పెళ్లి చేసుకున్నారని తెలిసింది సార్. మాకు తెలిస్తే మేము మా ఊరు అమ్మాయి కాదు సార్ అసలు. అయితే ఇడికాగితాలు అవ్వకుండా 2 పెళ్లి ఎలా చేస్తున్నావు నువ్వు అని చెప్పిస్తే ఏంటి నేను ఎప్పుడో ఇడికాగితాలు ఇచ్చేసా, ఇడికాగితాలు ఇచ్చేదేముంది మీ అమ్మాయికి. మరి ఏం చేసావు నువ్వు తర్వాత? ఏం చేశానంటే కేసు పెట్టాను సార్. కేసు పెడితే వాళ్ళ కేసుకేమో మేము ఇలా చేస్తే ఎలాగమ్మా, ఒకవేళ వాళ్ళని పిలిపించి మొత్తం ఎంక్వైరీలు తీసి అసలు ఏంటి అమ్మాయి వాళ్ళ తాలూకు వాళ్ళకి అడుగుతానని చెప్పారు సార్. ఒకవేళ ఇలాగైనా రాజుకు వస్తారేమో, తనకి పంపేస్తారేమో అనే ఫీలింగ్తో ఇంకా నేను ఆ ఎఫ్ఐఆర్ కూడా కట్టవద్దు సార్, మేము ఎలాగో అలా రాజు పెడతాం, అలా చేయబాగండి సార్. మళ్ళీ నన్ను వెళ్ళినప్పటి నుంచి టార్చర్ పెడతారు వాళ్ళు, నేను భరించలేను, మీరు కట్టబాగండి సార్ అని చెప్పేశాను సార్. ఎందుకు పెట్టాము అలాగైనా భయపడి అమ్మాయి వెళ్ళిపోయిద్దేమో సార్, అందుకే అలా పెట్టాను సార్ అని చెప్పాను సార్. ఇది జరిగింది సార్ మ్యాటరు. కాదు, నీ మొగుడు దొంగతనంగా పెళ్లి చేసుకోవడం తెలిసింది. అలాంటి వాడి మీద కేసు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టనీయలేదు నువ్వు? నీకేంటి? ఏంటంటే సార్ మళ్ళీ నాకు మొగుడు కావాలి సార్. నీకు మొగుడు పెళ్ళేసుకుందాం అనుకున్నావా? కాదు సార్. మరి ఎందుకు ఎఫ్ఐఆర్ రానిలేదు? ఎందుకంటే సార్ మళ్ళీ వాళ్ళు నాకు అలా ఎస్ఐ గారు నేను కలుపుతానమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. ఇప్పుడు అమ్మాయి గురించి నువ్వు అడగలేదు ఈ అమ్మాయిని? నేను ఏం అడగలేదు సార్ అమ్మాయిని. అమ్మాయి అప్పటి నుంచి అక్కడ మా అత్తే మా వాళ్ళేమో అమ్మాయిని చూస్తే తను చూస్తుంది సార్. నువ్వు ఏంటో చూసావా ఉండడం ఏంటి? ఉంది కాబట్టి చూపిస్తాను.
మాట్లాడుతున్నా నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వు చూపెట్టు అసలు. నీకంటే నీ మొగుడు నీ కాళ్ళ ముందు వచ్చే పని. ఎవరు నేను వస్తున్నా కాబట్టి నా గురించి నీకు తెలీదు. ఆహా. నేను ఎన్ని బాధలు పడుతున్నాను. మరి బాధలు పడ్డాను మరి ఆ బాధలు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు కూడా నేను టాబ్లెట్ వాడుతూనే ఉన్నా. చెప్పుకోవాలి కదా మరి నువ్వు చెప్పుకోవాలి కదా. అక్కడ పడిపోయా. నువ్వు చెప్పుకోవాలి కదా అవన్నీ. మొగుడు అప్పుడు గుర్తులేని ఇప్పుడు మొగుడు గుర్తొచ్చాను నా మీద కొడతాను. ఏమైనా ఉంటే మీ ఆయన చెప్ప, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నువ్వు ఇప్పుడు మాట్లాడుతా ఒక మాట చెప్పావు. నీకు ఆల్రెడీ ముగ్గురు మొగుళ్ళు ఉన్నారే, ముగ్గురు పెళ్లిలేని. ఆ ప్రూఫ్ ఆగో, నువ్వు కోపంతో అన్నావా నిజంగా అన్నావా? అది నిజంగానే మా ఊర్లోనే పెళ్ళైని ఆగు, 3 పెళ్లిళ్ళు అయినాయి నీకు తెలుసు. తెలుసు సార్. ఇప్పుడు మీ ఆయన తెలియదు అది మీ ఆయనకి? నాకు తెలియదు సార్. నాకు కూడా తెలియదు సార్. ఇప్పుడు ఫోన్ అంటే ఇది ఇప్పుడు 4వ పెళ్లి అన్నమాట ఈ అమ్మాయికి. అవును సార్. ఏమ్మా? లేదు సార్, ముందు మా ఊర్లోనే ఇచ్చారు సార్. మా ఊర్లో మ్యారేజ్ అయింది చిన్నప్పుడు. అతని పేరేంటి? అతని పేరు వెంకటేశ్. ఇప్పుడు ఇడిపోయి 6 ఏళ్ళు అవుతుంది సార్. అంతే, పెద్దల ద్వారాగానే ఇడిపోయాం మేము. నీకు అంతకుముందు 3 పెళ్లిళ్ళు అవలా? లేదు సార్. అవలా? లేదు సార్. అమ్మా అడుగుతా, ఓన్కి ఆన్సర్ చెప్పు. జిల్లోడు అంటే ఎవరు? తెలుసు సార్. అదెవరు నీకు తెలియదు. నీ ఫస్ట్ భర్త పేరేంటి? వెంకటేశ్. మడిచెర్ల ఉంది కదా, తెలుసుగా. మడిచెర్ల అంటే ఊరుంది, మా పక్క ఊరు తెలుసు. అక్కడ ఎవరిని చేసుకున్నావు? చేసుకోలేదు. ఎవరిని చేసుకోవాలా? సక్రియా కొడుకు తెలుసా నీకు? తెలుసు సార్. సక్రియా కొడుకు అంటే భుజంగారు అని పెద్ద మనిషి ఉన్నాడు. ఆ భుజంగారు పెద్ద మనిషి దగ్గరే నీ 3వ మొగుడు ఉన్నాడు. అక్కడ నుంచి ఫోన్ చేశారు ఇందాక మనకి. మీ మామ పేరు సక్రియా. మా మామ తెలుసు. ఏ ఊర్లో? చెప్తా నీకు. అంటే నీకు 3 పెళ్లిళ్ళు కాలేదు సార్. ఇప్పుడు వీళ్ళతో ఫోన్లో మాట్లాడమంటావు ఒకసారి? మాట్లాడు. ఏమ్మా బాబు, ఆ భజంగరు ఈమె 3వ మొగుడు అని మనకు తెలిసింది కదా, 3వ పెళ్ళి అయిందని. ఆమె కాదంటుంది, మనకి వాళ్ళు చెప్పారు కదా. ఒకసారి నా ఫోన్ కలిపి పాడతాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. భజంగర్ గారా? అవునండి. అయ్యా నమస్కారం, బాగున్నారా? బాగా ఉంది సార్, నా పేరు పోసాన కృష్ణమురళి. చెప్పండి. బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లో ఉన్నానండి. అక్కడి నుంచి మీతో మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇక్కడ పార్వతి అని ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఇక్కడ కళ్యాణి అని ఒక అమ్మాయి ఉంది. కళ్యాణి మొగుణ్ణి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. చెప్పండి. ఇంతకు ముందు ఈ అమ్మాయికి 3 పెళ్లిళ్ళు అయినాయి అని మనకు తెలిసింది. ఈ అమ్మాయి నాకు ఎవరైతే చెబుతుంది, ఒక మొగుడు మీ ఊర్లో ఉన్నాడంట. దీని గురించి మీకేమన్నా తెలుసా? తెలుసండి. తెలుసుకున్నాం. ఎవరండి ఆ మొగుడు పేరేంటి? జిల్లోడు. జిల్లోడు. జిల్లోడు జిల్లోడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు విడిపోయారండి తెలుసా? ఏమన్నా ఐడియా ఉందా సార్ మీకు? ఈ అమ్మాయి ఒకసారి నీలో ఉంటలేదండి. సరిగా ఉంటల్లా? అందుకని మళ్ళీ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదేనండి. భజంగా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అమ్మ పార్వతి, ఇతను ఒక ఊరు సర్పంచ్, పెద్ద మనిషి. ముందు అడిగాం, నువ్వు ఏ అబ్బాయినితో నాకు తెలియదు అన్నావు. నేను చెప్పలేదుగా. నీ ముందు నీ మొగుడు పేరు చెప్పి నువ్వు ఆయన వదిలేసి వచ్చావని చెప్పాడు. విన్నావుగా నువ్వు? ఏం చెప్తావు సమాధానం చెప్పు నాన్న. నేను ఫస్ట్ ఒక పెళ్లి చేసుకున్నా సార్. అతని పేరు 2 పేర్ల రకాలు, వెంకటేశ్ అని పిలుస్తారు, గిల్లోడు అని 2 రకాలు పిలుస్తారు సార్. అతను ఒకటే ఇచ్చారు నాకు. నేను ఇష్టపడలేదు, ఇంకా కాదని వచ్చేస్తాను. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది సార్. అంతకుముందు జిల్లోడు నాకు తెలియదు అన్నావు కమ్మా నువ్వు. అంటే జిల్లోడు కాదు, గిల్లోడు అన్నాడు సార్. గిల్లోడేనా? అంటే జిల్లోడు అన్నారు కదా, అది తెలియదు. గిల్లోడైనా పక్క ఉన్నాయి కదా పార్వతి. అంతే కదా, శివపార్వతి అయినా పార్వతి అంటాం కదా. నాకు తెలియదు అన్నావు కదా నువ్వు. అంటే వెంకటేశ్ గిల్లోడు ఇంట్లో అలా పిలుస్తారు, బయట వెంకటేశ్ అని అంటారు సార్. పెళ్లి కాలేదని నాకు పెళ్లి అయింది సార్. అయిన తర్వాత నేను వచ్చి 6 ఏళ్ళు అవుతుంది సార్. అవునా? విన్నాకమ్మా? ఏముంది విన్నావు కదా. ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, 2 మొగుడు ఉండాలంట. కాదు 3 అంట. 3 నెంబర్లు మేము పట్టుకున్నాం. ఆమె అంతకుముందు చెప్పలా 3 ఉండాలని అబద్ధం చెబుతుంది. తిరిగి నియమించబోతుంది.
అదండి అతను చెప్పాడంట అబద్ధం. అడిగితే ఏంది ఇప్పుడు ఏమంటుంది ఇప్పుడు అమ్మాయి? నాకు తెలియదండి, విడాకులు అయినాయి అని చెప్పాడు, అందుకు చేసుకోవాలని చెప్తుంది. కానీ సార్ నువ్వుగా ఏంది కాదు ఏందిగా చెప్పు. అసలు తను పెళ్లి చేసుకోలేదు, నేను మామూలుగానే పెళ్లి చేసుకుంటున్నాను నిన్నని తను చెప్పింది సార్. మళ్ళీ ఇప్పుడు నీ మొగుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నీ మొగుడు అబద్ధం చెప్పాడంట. నాకు పెళ్ళయింది, విడాకులు అవుతుంది, విడాకులు అయిపోయినాయి చెప్తే పెళ్లి వేసుకుందంట. ఏంటి తప్పు? నీ మూడు ఆవిడ మోసం చేశాడు అమ్మని. నువ్వేం సమర్థించబోతున్నావు చెప్పు. ఏమి సమర్థించబోతున్నావు నీ మొగుడిని చెప్పు. ఇప్పుడు నీ డ్రామా ఏంటి తెలిసిపోయింది. నీ డ్రామా ఏంటి? అసలు డ్రామా నీ డ్రామా. అలా అని కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే సార్, తను మాట్లాడేటప్పుడు అసలు తనకి మ్యారేజ్ అవ్వలేదు అని చెప్పేసి నన్ను మ్యారేజ్ చెప్పలా అయిదని చెప్పింది నాతో. ఏమన్నా నీకు తెలియదు అన్నావు కదా, వచ్చేవరకు ఏమన్నా తెలియదు అన్నావు. మరి అమ్మాయి వివరాలు నీకేం తెలుసు? ఇక్కడ వచ్చేవరకు అమ్మాయి నీకు తెలీదు, ఆ అమ్మాయి వివరాలు నీకేం తెలుసు? నాకు తెలియదు సార్. తెలియకుండా నిందలేస్తావు, తెలియకుండా నువ్వు ఎలా తెలియకుండా నిందలేస్తావు? ఏమిటి దుర్మార్గం? ఆమె ఏం కావాలి? ఇద్దరు పిల్లలు ఏం కావాలి? ఆ పిల్ల ఏం కావాలి? ఆ కళ్యాణ్ ఏం కావాలి? సిగ్గు, బుద్ధి, శివ్, నిత్తురు అన్ని నాశనం అయిపోయి. నువ్వు చిన్నపిల్లవేగా, నీకు 50 ఏళ్ళు లేవుగా. చూడు నాన్న, నీ అన్న మాటలకు నువ్వు బాధపడమాకు, నీ అన్నాను బాధపడమాకు. నేను బాధతో ఉంటున్నా నీ తండ్రిలాగా. వాడు నిలై ఇంత శుభ్రం ఉండమ్మని ఎందుకు మోసం చేయడు? నిలై వేస్తావా? ఏమ్మా పిలిచేనా? రవి రా బాబు. రవి ఏ కొండూరా? ఇష్టాపన సార్, ఏకొండ మండలం సార్. అది ఏకొండ మండలం. ఏం చదువుకున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుకున్నావు. నువ్వేం చేస్తావు? నిన్న మామూలు కూలి పని ఎక్సాం చేస్తాను. వ్యవసాయం చేసుకుంటావు. పొలం ఉందా? సొంత పొలం కొంచెం వల్ల? ఒక 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటావు. ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్కడే వ్యవసాయం చేయొచ్చు. కానీ 10 ఎకరాలు ఒక్కడే నేను మెయింటైన్ చేయగలను అనుకుని 10 మంది పెళ్ళాలను ఒక్కడే మెయింటైన్ చేయలే కదా, చేయకూడదు కదా. చేయకూడదు సార్. మరి ఎందుకు ఆ అమ్మాయి నీ భార్య, 2 బిడ్డలకి అన్నావు, ఈ అమ్మాయిని ఎందుకు అన్నావు? ఈ అమ్మాయి అక్రమ సంబంధం కట్టుకుని సార్ ఇంకో అబ్బాయితో, పక్కింటి అబ్బాయితో సంబంధం పెట్టుకుందా? పెట్టుకుంది సార్. చూసావా నువ్వు? చూశాను సార్. గదిలోకి వెళ్ళి? గదిలో నేను నైట్ సార్ 12ంటికి ఊర్లో పెళ్లి జరుగుతుంది సార్. పెళ్లి చూసుకొని వచ్చాను సార్ ఇంటికి. ఇంటికి వచ్చి తలుపు తీసాను, అబ్బాయిని నట్టేసి వెళ్ళిపోయాడు సార్. నాకు మీ ఇంట్లో తలుపు? మా ఇంట్లో తలుపు నెట్టేసి పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు సార్ అబ్బాయి. ఈ అమ్మాయి ఏంటంటే ఇట్లాంటి సినిమాల్లో విన్నా. ఏదంటే ఇప్పుడు మూడు బయటికి వెళ్తాడు, పెళ్ళంగా ఎవడు జ్వరపడతాడు, లోపల తలుపేసుకుంటారు, మూడు వస్తూ ఉంటాడు. తలుపు కొట్టగానే ఏంటంటే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆ చొక్కా ప్యాంటు సంకలో పెట్టుకొని ఒక డ్రైవర్ ఇట్లా ముత్యాల ముగ్గు సినిమాలో ఉంది, గుర్తుందిగా నీకు? అదేదో సినిమా ఉంది సార్. అదే ఆ ముత్యాల ముగ్గు సినిమాలో సంగలు పెట్టారు. ఇట్లా రవి రాగానే టకా 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 మరి పరిగెత్తి వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చి ఎవడేవాడు అని ముత్యాల ముగ్గులో సంగీతం ఎలా ఎలగొట్టాడు శ్రీధర్ హీరో, అలా ఎలగొట్టేసావు అనమాట. అందులో అంతే ముత్యాల ముగ్గు సేమ్ 2 బిడ్డలు, అమ్మాయి అబ్బాయి సేమ్. అదే నువ్వు ముత్యాల ముగ్గులో అది శ్రీధర్వి, ఆ అమ్మాయి సంగీత, ఆ సేమ్ అదే జరిగింది, సేమ్ అదే జరిగింది కదా. కరెక్ట్. నాకు డౌట్ నాన్న, ఇప్పుడు నీకు 2 బిడ్డలు కదా, వాళ్ళు కూడా నీకు పుట్టారా లేకపోతే వేరే వాళ్ళకి పుట్టారా? నాకే పుట్టారు అమ్మ. అది మాత్రం ఒప్పుకున్నావుగా, నీకు పుట్టారు. అప్పుడు దాకా పతివ్రతే, తర్వాత చెడిపోయింది నీ భార్య, అంతేగా నాన్న? తర్వాత చెడిపోయింది. పరిగెత్తాడిని పట్టుకున్నావా? నైట్ 12 పరిగెత్తుకుని గోడ పక్కింటే సార్, గోడ ఇదే అద్దు సార్, దూకి అడ్డు పరిగెత్తాడు. మామూలు పరిగెత్తే సార్. అప్పటికి తలుపు కాడ పరిగెత్తేప్పుడు ఒంటి మీద బట్టలు ఉన్నాయి, అతనికి బట్టలు లేవా? బట్టలు ఉన్నాయి సార్. అంటే లోపల జరిగింది నువ్వు అనుకుని ఉంటావు గ్యారంటీగా, అంతేగా? జరిగింది సార్, పక్కది జరిగింది అని నువ్వు అనుకున్నావు, అంతే జరిగింది. అతని పేరేంటి నాన్న? రమేష్ సార్. రమేష్. ఇంటి పక్క వాళ్ళు ఊళ్ళో పంచాయతీ పెట్టావు, ఎమ్మడి తెల్లారే? పంచాయతీ పెట్టలేదు సార్. ఎందుకు నాన్న? ఈ అమ్మాయి కాలు చేతులు పట్టుకుంది సార్, నాది పట్టుకుంటే నాది తప్పు అయిపోయింది అది ఇది కాళ్ళు పొడి పట్టుకుంది సార్. పెళ్ళంగా ఎందుకు బయట పెట్టుకోవాలని ఆలస్యం నేను పెద్ద మనిషి చెప్పలేదు సార్. చెప్పలా? అవును సార్. క్షమించావు? క్షమించాను సార్. మరి క్షమించినప్పుడు మరి ఈ అమ్మాయి ఎందుకు? ఈ అమ్మాయి కూడా ఫోన్ దొరికింది సార్.
ఏం దొరికింది? ఫోన్ ఆ, అబ్బాయితో మాట్లాడకుండా ఫోన్ దొరికింది సార్. ఏం మాట్లాడింది ఫోన్లో? ఈ అమ్మాయి లోన్ ఫ్యాన్ సౌండ్ వేసుకొని ఫోన్ మాట్లాడుతుంది సార్. అప్పుడు వచ్చి ఏంటి అమ్మాయి అంటే ఏం లేని పగలొట్టి సిమ్ నవ్వులేసింది సార్. అది వెళ్ళో సిమ్ నవ్వులిస్తే సిమ్ పనిచేది కదా సార్. సిమ్ పని చెబితే దాని నంబర్లు ఉంటాయి కదా సార్. ఆ నెంబర్ ఏం చేసావు? ఎయిర్టెల్ ఆఫీస్ నుండి కాల్ డేటా తీపిచ్చాను సార్. అది సార్. కాల్ లెటర్ ఏముంది? ఫోన్ నంబర్ ఎక్కువ శాతం గంటల 2 గంటలు మాట్లాడుకున్నా ఉన్నాయి సార్. ఎవరితో? ఆ రమేష్ అనే అబ్బాయితో. ఇంకేమేం పట్టుకున్నావు నాన్న? ఏంటి సార్? ఇంకేమేం పట్టుకున్నావు? బంగారు ఇచ్చేసింది సార్ ఆ అబ్బాయికి. బంగారు ఇప్పించుకొని పోలీస్ ద్వారా ఇప్పిస్తే ఈ అమ్మాయి ఇచ్చింది, నాకు బియ్యం ఇచ్చింది, డబ్బులు ఇచ్చిందని అబ్బాయి చెప్పారు సార్. అక్కడ కాల్ డేటా కూడా తెచ్చాను సార్. అన్ని చెప్పినాయి. మళ్ళీ కాల్ డేటాలో సార్ కాల్ డేటా చూపిస్తే సార్ ఎలా వచ్చిందంటే ఇది ఈ అమ్మాయి పేరు మీద తీసుకుంది సార్. ఇప్పించాడు సార్ సిమ్. ఎవరు? రమేష్. రమేష్ ఎవరికి ఇప్పించాడు? ఈ అమ్మాయికి ఫోన్ నెంబర్ ఫోన్ ఇచ్చాడు. ఇదెవరు చూశారు మరి? ఏంటి సార్? ఈ ఫోన్ ఈ అమ్మాయికి ఇచ్చాడు రమేష్ అని. రమేష్ ప్రూఫ్ కనబడింది కదా సార్. సిమ్ ప్రూఫ్ కనబడింది కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఈ అమ్మాయి పేరు మీద ఈ అమ్మాయి తీసుకున్నారు సార్ సిమ్. మా నాన్న పేరు మీద ఆధార్ కార్డు మీద అబ్బాయి వాడుతున్నారు సార్. మీ నాన్న ఆధార్ కార్డు ద్వారా సిమ్ తీసుకుని వాడుతున్నాడు సార్. ఎందుకు మీ నాన్న పేరు వాడుకుంటున్నాడు? ఏంటి సార్? ఎందుకు? దొరకకుండా సార్. ఒకళ్ళు దొరికితే మామగారే కోళ్ళని చెడగొట్టాడు అని రేపు నా తండ్రి నేను కొట్టుకుని చావాలని. ఇది ఎవరు చెప్పారు? ఐడియా నీకు ఎవరు చెప్పారు? ఐడియా నాకే పుట్టింది సార్. ఇది నీకే పుట్టింది ఐడియా అంటే కనబడుతుంది కదా సార్. ఇక్కడ సిమ్ము ఇలా వాడుతున్నాడంటే అంతే కదా సార్. ఇది ఇవన్నీ రమేష్ చెప్పేశాడు నీకు? స్టేషన్ లో చెప్పాడు సార్. నాకు డౌట్ వచ్చింది, అడుగుతా నేను. చెప్పండి సార్. తప్ప నువ్వే ఈ అమ్మాయిని కొని ఆమెను వదిలిపెట్టుకోవడానికి నువ్వే మీ నాన్న పేరా ఆ నెంబరు వేరే నీ ఫ్రెండ్కి ఇచ్చి అలా నీ మాట్లాడుతున్నావు వేరే వాళ్ళతో? నేను ఎలా మాట్లాడిస్తాను సార్? ఏమో ఎందుకు అనుకుంటా లేదని. లేదు సార్. నువ్వు మంచోడి కాదేమో, నువ్వే మంచోడి కాదు, నువ్వే డ్రామా ఆడావేమో. ఏంటి ప్రూఫ్? రికార్డింగ్ తిప్పింది సార్. ఇది రికార్డింగ్ తిప్పి సార్ కేసు పెట్టండి సార్. ఏమైందా సార్? ఒక్కొక్కటి సార్ ఆయన కేసు పెట్టండి సార్. లాగిన్ సార్ ఆయనకి కేసు పెట్టి లాక్కోండి సార్. నిజం ఒకటితో తెలిసిద్ది. అబద్ధాలు అబద్ధం అన్న సార్. లైన్లో ఉండి ఇక్కడే ఉన్నాను సార్. అబ్బాయి ర్యాంక్ చూడు. ఇందాకేమన్నావు నువ్వు? నాకు విడాకులు అయిపోయినని చెప్పాడు లేదా? నీ విడాకులు అయిపోయినని చెప్పావు లేదా అమ్మాయికి? నీ విడాకులు అని చెప్పలేదు సార్. నాకు ఏం చెప్పాడమ్మా? విడాకులు అయిపోయినాయి, ఆ అమ్మాయి రాదని చెప్పారు సార్. నేను విన్నావు ఇంత అబద్ధాలు. విడాకులైనా నేను చెప్పలేదు అన్నావు కదా? విడాకులైనా నేను చెప్పలేదు అన్నావు కదా? అమ్మాయి రాదు అని చేసుకున్నా సార్ నేను. ఈ అమ్మాయికి ఏం చెప్పావు? విడాకులు ఇచ్చా చెప్పావు చెప్పు. విడాకులు ఇచ్చా ఎందుకు అబద్ధం ఆడావు చెప్పు. ఆ అమ్మాయి రాదు, విడాకులు ఇచ్చింది అని చేసుకున్నా సార్ నేను. ఏం చెప్పావమ్మా? విడాకులు ఇచ్చేసారని. ఎంత తేడా ఉందయ్యా? విడాకులు ఇచ్చుద్ది ఇచ్చేసాను అన్నదానికి ఈ అమ్మాయి చెప్పింది. విడాకులు ఇచ్చాను అని చెప్పాడు సార్ అంతే. దానికి ఏం చెప్తా సమాధానం చెప్పు. నువ్వు చెప్పావు కదా ఈ అమ్మాయికి? నేను అలా చెప్పలేదు సార్. విడాకులు ఇచ్చిద్ది అమ్మాయి అంటే ఈ అమ్మాయి అబద్ధం ఆడుతున్నామా? నువ్వు ఎంత దుర్మార్గురాలివి. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు చెప్పు. ఎందుకు అబద్ధం ఆడావు? విడాకులు ఇచ్చామని చెప్పినాక చేసుకుంది నీకు నేను. ఇప్పుడు ఎలా అండి? అలా నువ్వు మంచిదాను కాదైతే. నువ్వు మంచిదాన్ని, నువ్వు మంచిగా అండి. నేను వదిలిపెట్టాలని చెప్పలా. కూర్చోబాకు. ఎట్ట కూర్చుంటావు నువ్వు అక్కడ? ఏమండి నువ్వెవరు కూర్చుంటావు? నా భార్య ఏమండి ఆమె ఇప్పుడు ఎట్లా అవుతుంది భార్య? ఆమె విడాకులు ఇచ్చావా? ఏమంటే విడాకులు ఇచ్చావా? వీల్లేదండి. నువ్వు విడాకులు ఇచ్చావా ఇవ్వలేదా? ఇవ్వలేదు. విడాకులు ఇవ్వలేదు సార్. ఇచ్చారు ఎందుకు చెప్పి అమ్మాయికి? ట్రాఫిక్ సార్. కాపురం రాలేదు కదా సార్. కాపురంకి ఎన్ని సంవత్సరాలు సార్ మగోడు ఎయిటింగ్ చేసేది? అంటే అమ్మాయి కాపురం రాలేదు కదా, నువ్వు ఆడత కావాలి అందుకు అబద్ధం ఆడావా? పెళ్ళాలు చేసావా? పెళ్ళా తాళిపట్టుకి తాళిపట్టు ఉంది. విడాకులు ఇచ్చావా? ఇవ్వాలా? విడాకులు కూడా అమ్మాయి చూసుకుంటే ఏమంటారు? ఏమంటారు? నీ బతుకలా చేశాడమ్మా వాడు. చేసి ఇక్కడ డ్రామా ఆడుతున్నాడు. ముందు చెప్పేశాడు లేదండి ఇద్దాం అనుకున్నాను. నువ్వు చెప్పేదానికి డోరు మూసుకొని కామ్ అయిపోయాడు. ఆన్సర్ లేదు అక్కడ. అట్లానే పెళ్ళాం మీద అన్ని అబద్ధాలు మొత్తం తయారు చేసి నువ్వు లిస్టు పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి అన్నీ తిరిగిందండి నా భార్య. అందుకని నేను చూస్తున్నాను. విడాకులు ఇచ్చాడా? ఇవ్వలేదంట. నీకేం చెప్పాడు? విడాకులు ఇచ్చానని చెప్పి. పెళ్లి ముందర మన నువ్వు ఆ అమ్మాయికి చేయి చూపించము. చెప్పు. ఈ అమ్మాయితో చెప్పు.
ఎందుకు అబద్ధపడి ఈ అమ్మాయి చెప్పు. పాపం రాలేదని మా నోటీస్ పంపించాను సార్. అన్ని చేయాలి, ఆ అమ్మాయి రావట్లేదు, నేను చేసుకున్నాను సార్ అమ్మాయికి నేను. అయ్యా, పెళ్ళి అవుతుంది నేను అవుతుంది నేను ఈ అమ్మాయికి నేను నా భార్యకి విడాకులు ఇచ్చాను అని ఎందుకు చెప్పావు? చెప్పు. అమ్మా అయిపోయింది, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నా. మీ ఆయన చూసావు కదా, నీ గురించి ఏం చెప్పాడో, నువ్వు మంచిదానివి కాదంట, నీకు అక్రమ సంబంధం ఉందంట, అతను కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నాడంట, మీ మామయ్య ఆధార్ కార్డు మీ రమేష్కి ఎవరిచ్చారో నాకు తెలియదు, నువ్వేమి ఇచ్చావేమో మీ ఆయన మాటలు బట్టి. అంటే నీ ఫోను నువ్వు ఎర్రగొట్టావు, సిమ్ ఎర్రగొట్టావు అని చెప్తున్నాడు. అబద్ధాలు సార్, వీళ్ళు కావాలని నేను ఎలా వదులుచుకోవాలి అనే ఫీలింగ్ తో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అంటే నీ దగ్గర సెల్లే లేదు, అసలు నా దగ్గర ఫోనే లేదు సార్. నేను దగ్గర ఫోన్ ఉన్నప్పుడు తెలియదు అసలు ఫోన్ లేదు సార్ నా దగ్గర. మా తోటికోడు వాళ్ళు ఎక్కువ కట్నం తెచ్చారు, వాళ్ళకి అన్ని ఇచ్చారు. నాకు నువ్వు ఎందుకు తేవని, నేను ఏరే పెళ్లి చేసుకుంటే ఇంకా ఇస్తారని అలా ఫీలింగ్ తో నన్ను ఇలా ఒక డబ్బుల కోసం ఇలా చేస్తున్నారు సార్. డబ్బులు ఎప్పుడన్నా అడిగారు సార్, పెద్ద మనుషులో కూడా మేము చెప్పాం సార్. వాళ్ళు ఇవ్వలేరయ్యా, 2 లక్షల కంటే ఎక్కువ ఏమి ఇస్తారు, 2 కాసులు చైన్ పెట్టారు, ఉంగరం పెట్టారు, అమ్మాయికి బంగారం మొత్తం పెట్టారు కదా, చెవులి అయి మొత్తం, ఇంకేమి ఇస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళు తినడానికి అన్నం కూడా లేదు. వాళ్ళ నాన్న పంచాయతీలో జరిగినాయి, అన్ని జరిగినాయి సార్. ఏమైనా జరిగినాయి పంచాయతీలో సార్? ఈ మాటలు ఏం జరిగాయి సార్? నేను డబ్బుల గురించి ఇప్పుడు ఆ ట్రాఫిక్ రాలేదు సార్. నాన్న నువ్వు సెల్ ఫోన్ చూసే ఉన్నావు కదా, ఆ అమ్మాయి పేరు సిమ్ ఎలా వచ్చింది? ఆ రమేష్ అనే అబ్బాయి తెచ్చి ఇచ్చాడు సార్. సిమ్ము రమేష్ కొనిచ్చినట్టుగా నువ్వు చూసావా అని అడిగాను. నేను చూడలేదు సార్. చూడలా, ఒకటి. 2, మీ నాన్న పేరే రమేష్ కొన్నట్టుగా ప్రూఫ్ లేదు. నేనేమంటానంటే ఇను చెప్తాయి కథ. నువ్వు ఒక పాత సిమ్ కార్డు పాత సెల్ ఫోన్ తీసుకొని నీ పెళ్ళాం పేరు మీద నువ్వే ఒక సిమ్ కార్డు కొని నువ్వు నీ ఫ్రెండ్ కలిపి గంటలు ఈ ఫోన్లో మాట్లాడుకుంటా, గంటల ఫోన్లో మాట్లాడుకుంటూ ఇద్దరు ఒక గంట మాడామా పక్కన పడాయి, మరి ఇంకో రోజు గంట మాడామా పక్కన పడి, ఇట్లా నువ్వే 5-6 సార్లు నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకొని అవి కాల్ డేటాలు ఏముంటాయి? కళ్యాణికి రమేష్ ఫోన్ చేసినట్టుగా ఉంటాయి. ఈ సిమ్ ఏమో కళ్యాణ్ పేరుంది, ఆ సిమ్ ఏమో రమేష్ పేరుంది. ఈ గంట ఎవరు మాట్లాడారు చూసేవాళ్ళకి, అరే కళ్యాణ్ గంట మాట్లాడిందా, నువ్వే ఒక గంట మాట్లాడి వేరే వాడితో ఆ ఫోను మావిడే మాట్లాడండి, చూసుకోండి కాల్ లెటర్ అంటున్నావు అని నా డౌట్. నీదేంటి, నీ మాట ఏంటి? ఆయన పేరు మీద సిమ్లు కూడా ఉన్నాయి సార్. ఆయన వాడే నంబర్ 2, మా నాన్న పేరు మీద 1, మొత్తం 3 సిమ్లతో మాట్లాడారు సార్. ఆయన పేరు మీద ఆయన మాట్లాడని స్టేషన్లో ఒప్పుకున్నాను కదా సార్. ఆయన కాదు నాన్న, అలాగా సార్. ఆయన సిమ్ము కాల్ డేటా తీసుకొచ్చి కేసు పెడితే అబ్బాయిని తీసుకొస్తే అబ్బాయిని సార్ అయితే నేనే అమ్మాయి ఇచ్చింది సార్ క్లియర్ గా చెబుతున్నా కూడా మళ్ళీ మీరు రివర్స్ కడుతుంది, నేనేం చెప్పగలను సార్ దానికి? నువ్వు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నావు అప్పుడు? నేను లేను సార్. నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళలేదు పోలీస్ స్టేషన్? ఉన్నాడు సార్, ఉంది సార్, పెద్ద మనుషులు కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్లో. రమేష్ నీ భార్యతో నా సంబంధం ఉందని ఎంఏ ముందు అన్నాడు సార్. అసలు మాకు తెలియదు సార్. కావాలంటే ఇప్పుడు మీరు భజన గారితో మాట్లాడారు కదా సార్ ఇందాక, కావాలంటే భజన గారితో మాట్లాడండి సార్ మీరు. నేను అబద్ధం చెప్తున్నానని మీకే తెలిసిపోయింది సార్. నేను మమ్మల్ని అయితే ఎక్కడికి పిలవలేదు సార్, కావాలని అలా అర్థమైపోయింది. ఒకటి అమ్మా, నువ్వు మీ ఆయన నీకు బంగారం ఉంటే ఆ బంగారం దిద్దులు తీసుకెళ్ళి నువ్వు రమేష్కి ఇచ్చావంట, రమేష్ తాకట్టు పెట్టుకున్నా అంట, నిజమేనా? అన్ని అబద్ధాలే సార్. నేను మామూలుగా మా అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చింది సార్. కనీసం ఒక పెళ్ళి 16 రోజు పండుగ వచ్చినప్పుడే మొత్తం తీసేసి మనం పొలంలో వెళ్తాం, నీకెందుకు అని మొత్తం దాసేశారు సార్ మా అత్తోళ్ళు సార్. నేను ఇవ్వలేదు. మా అత్తగారు దగ్గర ఒకటి బంగారం అయిపోయింది, 2 సిమ్ కార్డు నీ కాదు, ఫోనే లేదు, అసలు నా ఫోనే లేదు, ఫోనే కొనలా, అసలు నేను కొనలేదు సార్, సిమ్ కార్డు కొనలా. అసలు ప్రమాణం సాక్షిగా చెప్తాను సార్, నాకైతే అసలు సంబంధమే లేదు సార్. నీ పిల్లలు వచ్చారా? వచ్చారు సార్. బాబు వీళ్ళ పిల్లలు తీసుకురండి. నేనేమంటానంటే ఏది గంట మాట్లాడినంత మాత్రాన తవ్వదు పెళ్ళాం, మాట్లాడినంత మాత్రాన పెళ్ళాం తవ్వదు. బంగారం కూడా ఇచ్చేసినా కూడా మీరు బంగారం మీద నీ పెళ్ళాం ఒప్పుకోవట్లేదుగా. ఎవరు మాట్లాడమా చెప్పు, నీ పెళ్ళాం ఒప్పుకోవట్లేదు చేశాను, ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు కదా.
ఏమో నువ్వే చేసావో మోసపడుతున్నా. నేను ఎలా చేస్తాను సార్ పెళ్ళం నువ్వు మీద? చేయకూడదు. నువ్వు ఎందుకు చేయలేదు చేయకూడదు? నేను, చేయలేదు సార్ నేను. నువ్వు చేయలేదు. చేయలేదు. పోలీసు కూడా పట్టించాను సార్ అబ్బాయికి నేను. నువ్వు ఏమైనా పోలీసు కూడా పట్టిస్తావు? పట్టించాను. ఏమైనా- ఎలా పట్టిస్తాను సార్? ఎందుకు ఏమనంటే చెప్పండి అద్దెకు. చెప్పండి సార్. ఎందుకు కొడతావు? చెప్పండి సార్. ఈ అమ్మాయికి ఎందుకు అబద్ధం చెప్పావు? ఏంటి సార్? ఈ అమ్మాయి- అప్పుడు ఈ అమ్మాయి నాకు సంబంధం లేదు సార్. అప్పుడు ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్పావు? ఏం అబద్ధం సార్? విడాకులు అయిపోయి ఎందుకు చెప్పావు? దానికి ఎలాగ సార్ అది? నేను విడాకులు అయిపోయి చెప్పావు లేదా? నేను అలా చెప్పలేదు సార్. నేను విన్నావుగా? విడాకులు అయినా చెప్పినాక నేను చేసుకున్నది. చేసుకున్నా సార్ నేను. విడాకులు అయిపోయి నేను చెప్పినాక నేను చేసుకున్నది. అవునా? అవును. వాడు చెప్పాడు సిగ్గు లేకుండా. అలా డోడు మొగుడు నీకు ఆడు నీకు నీ ఫ్రెండ్ వాడు. ముఖమేనా ఇంత లక్షల మంది ముద్దు నువ్వు అబద్ధం ఆడుతున్నావు చెప్తున్నాడు. మరి నువ్వు చిన్నిచ్చినాడువే నువ్వు. అసలు నువ్వు నిచ్చినాడువి. వాడు మంచోడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావంట. అబద్ధం ఆడలేదు సార్. నేను వాడు చొక్కా అడుగు మరి. పట్టుకొని అడిగాను కదా సార్. ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు మరి చూడు. అబద్ధం ఆడుకుని కొట్టాను కూడా కదా సార్. ఇప్పుడు చెప్పాను మళ్ళీ అడిగానా? చూసా ఎంత అబద్ధం ఆడాడు. నువ్వు ఎక్కడే ఈ అమ్మాయిని ఇంత అబద్ధం ఆడావంటే పెళ్ళాం గురించి అబద్ధం ఆడవా? ఏంటి సార్ పెళ్ళ గురించి అబద్ధం ఆడేది? ఈ అమ్మాయితో అబద్ధం ఆడావు కదా, అక్కడ అబద్ధం ఆడావు నమ్మకం ఏంటి? ఆడలేదు నమ్మకం ఏంటి? చెప్పు. ఎప్పుడు నిజం చెప్తే నేను నమ్మేవాడు నిన్ను. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది, వీడు అబద్ధం ఆడాడు సార్, నాకు అక్కడ చెప్పలేదు సార్, విడాకులు అయిపోయినాయి సార్ అది చెప్పావని ఈ అమ్మాయి నీ ముఖం మీద చెప్పింది. నువ్వు నోరు మూసుకున్నావు. అంటే నువ్వు దొంగవా? ఆ అమ్మాయి దొంగ చెప్పు. నువ్వే దొంగ అని చెప్పి నీ చెంప మీద కొట్టింది. నువ్వు ఇక అలాంటి పెళ్ళాన్ని ఎందుకు మోసం చేయవు నువ్వు? ఈ అమ్మాయిని మోసం చేయలేదు సార్. అమ్మాయిని ఈ అమ్మాయి నాకు మోసం చేసింది సార్. నేను మోసం చేయలేదు సార్. అన్నా నువ్వు అరిసినా ఈ పెట్టినా అయితే ఆడట్లేదు సార్. నేను చెబుతున్నా సార్. నువ్వు అరువు తప్పలేదు నాన్న. నువ్వు అనేవాడివి, అబద్ధం చెప్తావు, మోసగాడివి అని చెప్పి ఈ అమ్మాయే ప్రూవ్ చేసింది. నేను ప్రూవ్ చేయలేదు నాన్న. ప్రమాణ సాక్షిగా ఈ అమ్మాయి ఏడుతూ మరి చెప్పింది, సార్ నాకు విడాకులు అయిపోయినట్టే చేసుకున్నా, అయితే నాకేం కర్మ సార్ అంతే. దాని సమాధానం ఉంటే చెప్పు. అమ్మ నీ కొడుకులా? అవును సార్. నీకు 2 బిడ్డలు, 2 బంగారం లాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. మీ 2 పోలికలే కనుక స్వచ్ఛంగా వీళ్ళిద్దరి మీద ప్రమాణ సాక్షి చెప్పు. నీకు రమేష్ సంబంధం ఉందా లేదా ప్రమాణం చేద్దరు. అసలు నాకు రమేష్ అసలు వద్దు సార్, వద్దు. మొత్తం అబద్ధం చెప్పింది సార్. అబద్ధం సాక్ష్యం అది. అది నా పైన పూర్తిగా అది అబద్ధం సాక్ష్యం. పిల్లల మీద ఏవద్దని చెప్పండి సార్. ఆమె మీద వేసుకోమను. పిల్లల మీద వద్దు సార్. ఆమె మీద వేసుకోమని సార్. ఆమె మీద వేసుకోమని సార్. ఏంటి సార్? మాసం అన్నా మాసం అన్నాను సార్. ఒట్టు అబద్ధం చెప్తుంది అది. ఆమె పిల్లలు అబద్ధం సార్. అది అబద్ధం ఒట్టు. నువ్వు అబద్ధం ఆడావు. అది అబద్ధం ఒట్టది. పిల్లల మీద ఎందుకు ఆమె చేసుకోమని సార్. ఆమె చేసుకోమని సార్. ఆమె చేసుకోమను. ఎందుకు పిల్లల జీవితం పాగొట్టుద్దని చెప్పండి సార్. నువ్వెందుకు అబద్ధం పిల్లల ఆడావు? జీవితం పాగొట్టు నేను చెప్పింది నేనే అబద్ధం ఆడలేదు సార్. నువ్వెందుకు అబద్ధం ఆడావు ఆమెతో?